తెలంగాణ బీజేపీ రాజకీయాలు ఇప్పుడు తుఫాను ముందు ప్రశాంతతలా కనిపిస్తున్నాయి. ఎవరికి వారు గుంబనంగా కత్తులు దూసుకుంటున్నారు. వీలైతే ప్రత్యర్థిని పొడి చేసి పదవిని లాగేసుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతోన్న తరుణంలో స్టేట్ ప్రెసిడెంట్ కోసం ఆశాబహుల సంఖ్య పెరిగిపోయింది. అందులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఇప్పుడు ప్రధాన పోటీ అన్నట్లుగా ప్రచారమైంది. పైగా రాష్ట్రంలో ఎంపీల సంఖ్య 4 నుంచి 8కి పెరగటం, అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటం, జీహెచ్ఎంసీలో 40కి పైగా కార్పొరేటర్లు ఉండటంతో పార్టీలో జోష్ పెరిగింది. ఎలాగైనా రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని దక్కించుకుంటే పెత్తనం చేసే వీలుంటుందన్న నమ్మకంతో నేతలు పావులు కదుపుతున్నారు. ఈటెల రాజాసింగ్ మధ్య ఇటీవలే మాటల యుద్ధం నడిచింది. ఎవరికంటే వాళ్లకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వకూడదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈటెలను ఉద్దేశించే ఆయన పరోక్షంగా అటాక్ చేశారని భావించారు. తెలంగాణ శాఖను అగ్రెసివ్ నేత చేతిలో పెట్టాలంటూ నర్మగర్భంగా తన పేరును ఆయన ప్రస్తావించుకున్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే నేతలకు అవకాశం ఇవ్వాలన్నారు. మార్పు తెచ్చే సీన్ ఉన్న నేత కావాలని అన్నారు. అందుకు ఈటెల కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. ఎంపీ ఎలక్షన్లో గెలిచిన జోష్లో ఉన్న ఈటెల 2 మాటలు ఎక్కువే మాట్లాడారు. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టే సత్తా తనకుందని ఆయన చెప్పుకున్నారు. ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్త నేతను ఎంపిక చేయడం అనివార్యమైంది. ఇక అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు 2 వర్గాలుగా విడిపోయి తమ మనోభీష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటూ తమకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పుకుంటూ పార్టీలో సీనియర్ నేతల మద్దతు కోరుతున్నారు. మరోవైపు బహిరంగ సమావేశాల్లోనూ అధ్యక్ష పదవిపై వ్యాఖ్యలు చేస్తూ దుమారానికి తెరలేపుతున్నారు. అదే టైంలో గుట్టుచప్పుడు కాకుండా అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే క్రమంలో తమ పోటీదారులపై ఫిర్యాదులు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వీళ్ళు ఎంత దూరం పోతారో చూద్దామంటూ ఈసారి రాష్ట్ర ఇన్ఛార్జిని కూడా నియమించారు. తెలంగాణ బ్యాచ్ను స్వయంగా డీల్ చేయాలని హైకమాండ్ అనుకుంటోంది.